ఏమైంది డాక్టర్? భయపడాల్సిన అవసరం లేదు. షీఈస్ ప్రెగ్నెంట్. నిజంగానా డాక్టర్? ఎస్ అండి. ఇందులో అబద్ధాలుంటాయా? రే రాఘవ, నువ్వు నాన్నవు కాబోతున్నావురా. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు రా. ఏమండి, మన ఇంట్లో తొందరలో పసిబిడ్డ నవ్వులు చూడబోతున్నామండి. ఈ ఇంట్లో చిట్టి చిట్టి అడుగులతో ఒక పసిబిడ్డ నడవబోతోందండి. ఈ శుభవార్తని నేను ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. బావా, నాన్న, నువ్వు తాతయ్య కాబోతున్నావు. అక్క, నువ్వు అత్తయ్య కాబోతున్నావు. అమ్మా, నువ్వు నానమ్మ కాబోతున్నావు. రే మాధవ, రాఘవ గారు, వస్తున్నా డాక్టర్. చెప్పండి డాక్టర్. ఈ మెడిసిన్స్ అన్నీ వాడుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, ఇది తీసుకోండి. బావా, అలాగే. భూమి, ఏం చేద్దాం? వద్దు మాధవ, అటు చూడు. బావగారు వదిన ఎంత ఆనందంగా ఉన్నారు. ఇల్లంతా ఇంత ఆనందంగా ఉన్నప్పుడు అలేఖ్య గురించి చెప్పి బావగారిని బాధపెట్టడం కరెక్ట్ కాదు. ఇదంతా చేసింది తనే అని తెలిస్తే బావగారు తట్టుకోలేరు. అలేఖ్యని ఇంటి నుంచి గెంటేస్తారు. మన కారణంగా బాధపడేది తను మాత్రమే కాదు, కడుపులో ఉన్న బిడ్డ కూడా. ఇప్పుడు ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. రే మాధవ, విన్నావా? రాఘవ్ తండ్రి కాబోతున్నాడు రా. నువ్వు బాబాయి కాబోతున్నావు. వదిన, ఈ సమయంలో ఏం మాట్లాడాలో మాకు తెలియడం లేదు. నిజానికి ఆ దొంగతనం ఎవరు చేశారో ఏంటో చెప్పాలని వచ్చాం. వదిలే భూమి, ఇప్పుడు ఇంత ఆనందకరమైన సమయంలో ఇలాంటి విషయాలన్నీ ఎందుకు చెప్పు. చెప్పనివ్వక, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వ. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం పాడు చేయడం నాకు ఇష్టం లేదమ్మా. మాట పోకుండా డబ్బులు అందే, ఆస్తి పోకుండా కాపాడుకోగలిగాం. అది చాలు. అదెవరు చేశారు ఏంటి అనేది సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ముందు తను ప్రెగ్నెంట్ అయింది కదా, తనని జాగ్రత్తగా చూసుకోండి. మేమిక్కడుండి అన్నయ్య ఆనందానికి అడ్డుపడడం మాకు ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాం. భూమి, వెళ్దాం పద. నన్ను ఆగరా. ఇటువంటి సమయంలో కూడా మీ అన్నయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంట్రా? మాట్లాడాలని నాకున్నా మాట్లాడే ఓపిక అన్నయ్యకి లేదులేమ్మా. మీ సంతోషాన్ని చెడగొట్టే మేమిక్కడెందుకు? మేం వెళ్ళిపోతున్నాం, వెళ్ళొస్తాం. భూమి, వెళ్దాం పద. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు మామూలు దానివి కాదే. అమ్మా, మెల్లగా. నీ కూతురు ప్రెగ్నెంట్ కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా నడవకూడదు, పెద్దగా పనులు కూడా ఏమి చేయకూడదు. అప్పుడప్పుడు ఇలా జ్యూసులు తాగుతూ ఉండాలి. నిజంగా నీ తెలివితేటలు మామూలు తెలివితేటలు కావే. అసలు నీకు ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థమే కాదు.